హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏకాదశి కదండి. మేము మా రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. హరే కృష్ణ. ఈవినింగ్ టైం వెళ్ళామండి. 6:30, 7 అలా వెళ్ళాము. చూసారా, ఇది మా రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. గోదావరి గట్టు పక్కనే ఉంటుంది. ఈ ఘాట్ని గౌతమి ఘాట్ అంటారనమాట. చాలా విశాలంగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అండి. లోపల స్వామివారి దర్శనం చేసుకున్నామండి, భజన చేసాము. మేము కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు, పూరి జగన్నాథ స్వామివారు ఉన్నారు, చైతన్య మహాప్రభు వంటి వారు. స్వామివారి బంగారు పువ్వు ఇవ్వాలన్నమాట. అది ఎంట్రన్స్ గేట్ అండి. పైన సీలింగ్కి కూడా ఇలాగా రాధాకృష్ణుల వారి మంచిగా డెకరేట్ చేసి సీలింగ్కి అలా వచ్చాయండి. లైట్స్ అన్నీ పెట్టారు. ఇది లోపల బుక్ స్టాలు, స్వామివారి ఐడల్స్, జపమాలలు, శంఖాలు అన్నీ అమ్ముతూ ఉంటారు. స్వామివారు అంటేనే నిత్య కళ్యాణం, పంచతోరణం కదండి. ఎప్పుడు కళకళలాడిపోతూ ఉంటారు. కింద చాలా మంచి ప్రసాదం పెట్టారండి, తిన్నాము. కట్టు పొంగలి అండ్ బెల్లం పాయసం పెట్టారు. ఇక్కడ ప్రసాదం కొనుక్కొని వచ్చామండి. ఇవేమో చెక్కవడలు అన్నమాట. చెక్కవడలు అండి ఇవి. అండ్ రవ్వ లడ్డు అన్నమాట, బూందీ లడ్డు, పులిహోర తీసుకొచ్చుకున్నామండి. ఇస్కాన్లో ఇంకా చాలా ప్రసాదాలు ఉంటాయండి, మనం కొనుక్కోలే, మన ఓపిక. చాలా రకాల ప్రసాదాలు ఉంటాయి. దగ్గర ఒక 25 వెరైటీస్ పైనే ఉంటాయి అన్నమాట. నేను ఈ గీత కూడా తీసుకున్నానండి, భగవద్గీత. ఈ గీతతో కలిపి మా ఇంట్లో ఇప్పటికీ 5వ గీత అండి ఇది. చదివి అండర్లైన్ చేసి చూసిన సెంటెన్సే చూసి తిప్పిన పేజీలే తిప్పి గీతలన్నీ, ఆల్ భగవద్గీత బుక్స్ అన్నీ పాతవైపోయి, అట్టలు చిరిగిపోయి, మధ్యలో కొన్ని పేజీలన్నీ ఎగిరిపోయాయి. అందుకే నేను మళ్ళీ ఒక కొత్త గీత తెచ్చుకున్నాను. ఈ గీతకు ఒక స్పెషాలిటీ ఉందండి, ఒక ప్రత్యేకమైన గీత ఇది. మీకు ఈ గీత బయట ఎక్కడ దొరకదండి. ఏ బుక్ స్టాల్స్లో కానీ, ఎలాంటి మఠాల్లో కానీ దొరకదు. ఓన్లీ ఇస్కాన్లోనే దొరుకుతుంది. ఇస్కాన్ టెంపుల్లో మాత్రమే మీకు ఈ భగవద్గీత అందుబాటులో ఉంటుంది. ఈ గీతకు ఒక స్పెషాలిటీ ఉంది. నేను దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. అండ్ గీతతో పాటు నేను ఇంకొక బుక్ తీసుకున్నానండి. ఈ బుక్ తీసుకున్నానండి. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, గోంగూర పచ్చడి. ఇది ఎక్కడ కొన్నాను అనుకుంటున్నారు? ఇస్కాన్లోనే కొన్నానండి. అక్కడ గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు అమ్ముతున్నారనమాట. ఇదంతా కృష్ణ సేవ అండి. పేద పిల్లల కోసం మనం చేస్తున్న సేవ అనుకోవాలి. ఎందుకంటే మనకి ఐటెం కూడా వస్తుంది అంటే, ఇప్పుడు మనం బుక్స్ కొన్నాము, ఆ రూపంలో డబ్బులు ఇస్కాన్కి వెళ్ళాయి. ప్రసాదాలు కొన్నాము, ఆ రూపంలో డబ్బులు ఇస్కాన్కి వెళ్ళాయి. ఇప్పుడు ఈ పచ్చడి తీసుకున్నాను, ఈ రూపంలో డబ్బులు కూడా ఇస్కాన్కి వెళ్ళాయి. ఇస్కాన్కి ఇస్తున్న ప్రతి పైసా కూడానండి పేద విద్యార్థులకి అన్నం పెడుతుంది, పేద విద్యార్థులకి చదివిస్తుంది, వృద్ధులకి ట్రీట్మెంట్ చేస్తుంది. ఇస్కాన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ టెంపుల్స్ ప్రతి దేశంలోనే ఉన్నాయి. మన భారతదేశంలో అయితే ప్రతి ఊర్లోనే ఉన్నాయండి. ఈ గోంగూర పచ్చడిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారా స్వామి అని అడిగాను. అవునమ్మా, ఇందులో ఏంటంటే వెల్లుల్లిపాయ వేయము మనము, అండ్ నూనె కూడా చాలా మంచి నూనె వాడతాం మనము, చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పారు. సరే అని నేను కూడా ఒకటి తీసుకున్నాను.
రూ. 100 అండి ఇది. అయితే స్వచ్ఛంగా చేసామమ్మా, ఇక్కడే లోపలే తయారు చేస్తాము, బయట నుంచి ఏవి రావు అని చెప్పారు. సరే అని తీసుకున్నాను అనమాట. టేస్ట్ చేసి చూడాలి ఇప్పుడు. అదండి ఈరోజు ఏకాదశి ఇలా గడిచింది. మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.